V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన సీఎస్ శాంతికుమారి. సమాచార శాఖ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన డైరెక్టర్ రాజమౌళి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు. బీజేపీ నేతల తిరంగ ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతోనే దేశంలో స్వేచ్ఛగా ఉన్నాం. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి వ్యాఖ్య. తిరుపతి ఎస్సీ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ. ఇద్దరిపై దాడికి పాల్పడి పరారైన సహచార విద్యార్థి గణేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ముఖ్య కార్యదర్శులు జితేందర్, ఎస్ఏఎం రిజ్వీ, బుర్రా వెంకటేశం, కార్యదర్శులు శేషాద్రి, రాహుల్ బొజ్జా, టీకే శ్రీదేవి, వాకాటి కరుణ, రఘునందన్ రావు, బుద్ధా ప్రకాష్, అనిల్ కుమార్, భారతి హొల్లికేరి, సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మాసబ్ ట్యాంక్లోని సమాచార శాఖ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డైరెక్టర్ బి రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జేడీలు జగన్ వెంకటేశ్వరరావు, డి శ్రీనివాస్, సిఐఈ రాధాకిషన్, ఎఫ్టీసీ ఈడీ కిషోర్ బాబు, డీడీలు మధుసూదన్, హష్మి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు వైభవంగా జరిగాయి. రహమత్ నగర్ డివిజన్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రహమత్ నగర్ నుండి ప్రారంభమైన బీజేపీ నాయకుల తిరంగా ర్యాలీ ఎస్పీఆర్ హిల్స్ మీదుగా బోరుబండ శ్రీరామ్ నగర్ నుండి రహమత్ నగర్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ జూబ్లీహిల్స్ నాయకులు లంకల దీపక్ రెడ్డి, వీరప్పనేని పద్మ, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమేనని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి అన్నారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీ మన దేశం బానిసత్వం నుండి విముక్తి పొందిన రోజని, ఏటా ఇదే రోజున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్య సముపార్జనకు కృషి చేసిన వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మనవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, మండల గ్రామ వార్డు కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. మీరు ఎన్నికి రాలేనా రావచ్చు. शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీ మెడికల్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు విద్యార్థులపై ఓ విద్యార్థి దాడి చేశాడు. నందలూరు మహేష్ అనే మెడికల్ విద్యార్థిని సహచార విద్యార్థి గణేష్ సర్జికల్ బ్లేడ్తో గొంతు కోసి తలపై క్రికెట్ స్టాంపుతో దాడి చేశాడు. పలమనేరుకు చెందిన ప్రవీణ్ తలపై కూడా క్రికెట్ స్టిక్ తో దాడి చేసి గణేష్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులకు రూయా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. తిరుపతి వెస్ట్ సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కాంకూరుకు చెందిన గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని వేల్టూరులో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జెడ్పీ హై స్కూల్, మైనారిటీ స్కూల్, అంగన్వాడీ స్కూల్, ప్రైమరీ స్కూల్లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పబ్బతి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ జోగయ్య, ప్రైమరీ స్కూల్లో నారాయణ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పద్మావతి, ఉషారాణి, జయంతి, అరుణ్, సంగమేశ్వర్ రెడ్డి, శివలింగం తదితరులు పాల్గొన్నారు.
जनगण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। హైదరాబాద్ బోర్బండలోని ఎన్ఆర్ఆర్ పురం మొదటి దశ ప్రాథమిక పాఠశాలలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రిన్సిపల్ అల్తాఫ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి తాము సాంస్కృతిక కార్యక్రమాలు, చారిత్రక పర్యటనలతో సహా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల కోసం ఫ్యాన్సీ డ్రెస్ పోటీ నిర్వహించగా చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. देखिए फर्स्ट है प्राइमरी स्कूल हमारा स्कूल है जो कि बोरबंडा में लोकेटेड है। आप सभी को हैप्पी इंडिपेंडेंस डे। हमारे पास बच्चों को अच्छी से अच्छी तालीम दी जाती है। वेल एक्सपीरियंस टीचर्स हैं हमारे पास जो कि बच्चों को खेल खेल में पढ़ा देते हैं। बच्चों के माइंड के ऊपर कुछ स्ट्रेस नहीं पड़ेगा, कुछ उनके ऊपर फोर्स नहीं किया जाएगा कि पढ़ना ही है। उनको बल्कि बच्चे पढ़ते भी जाएंगे और खेलते भी जाएंगे, उनको पता भी नहीं चलेगा कि वो लोग पढ़ रहे हैं। आइए एक बार आप आकर देखिए हमारे स्कूल में, इंशाअल्लाह ताला आपको समझ में आएगा। वेरी गुड मॉर्निंग, मैं मीर अल्ताफुद्दीन, मेरा स्कूल बोराबंडा साइड टू फर्स्ट है प्राइमरी स्कूल एसी कैंपस है जो सीबीएसई सर्कुलम के साथ पढ़ा रहे हैं। तालीम आज बच्चों के लिए काफ़ी इंपॉर्टेंट चीज़ है, जो कि हमारा काम जो है ना बच्चों की तरबियत और तालीम देता है। बेस्ट एजुकेशन जो बच्चों को मिल सकेगा इंशाअल्लाह ताला हमारी पूरी कोशिश है। ये पहला साल है, 15 बच्चे तक अल्हम्दुलिल्लाह हमारे पास है। आज इंडिपेंडेंस डे सेलिब्रेट करा गया है, जिसमें हमने एक्टिविटीज़ कराई हैं और उसमें जो है ना कल्चरल लीडर्स के जो है ना याद रखने के लिए गांधी जी बनाए हैं, भगत सिंह बनाए हैं, ऐसा बनाकर उन लोगों को गिफ्ट दिए हैं ताकि बच्चों को मोटिवेशन मिले और आगे चल के वो भी जो है ना देश के कोई एक अच्छे से नागरिक बने और देश की सेवा करें। एजुकेशन को जो है ना जितना इम्पोर्टेंस दे के बच्चों को अगर तालीम अच्छी दी जाए तो काफ़ी आगे चल के जो है ना वो लोग कुछ उसके लिए डेवलपमेंट कर सकते हैं और यूनिटी कायम कर सकते हैं। तो स्कूल में यूनिटी और जो है ना कोलैबोरेशन और डेमोक्रेसी के बारे में हर चीज़ उन लोगों को शुरू से अगर तालीम दी है तो आगे चल के इंशाल्लाह ताला वो भी बेहतरीन से बेहतरीन जो है ना अपना रंग दिखाएंगे इंशाल्लाह। तो ये प्राइमरी स्कूल का मतलब ही ये है कि बच्चों को एक साथ करें और पूरे जो है ना रिलीजियस बच्चे हमारे पास ज्वाइन हैं इंशाल्लाह ताला, और काफ़ी नेक्स्ट ईयर के लिए भी इंशाल्लाह और कुछ अपडेट करके बताएंगे। अस्सलाम वालेकुम। विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा,
तव शुभ नामे जागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य जय हे। నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలను ఎగురవేశారు. సెలబ్రేషన్స్ యావత్ భారతదేశంలో ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం ఆ రోజుల్లో ఇండిపెండెన్స్ రాకపూర్వం బ్రిటిష్ వారు మనకు ఎలా అయితే వేధించారో, కష్టపెట్టారో, మన దేశ అభివృద్ధిని అడ్డుకున్నారో, మరి దానికి తోడుగా మన స్వర్గీయ నేతలు మనకు ఇండిపెండెన్స్ కావాలని కొట్లాడి స్వాతంత్రం సాధించినారు. వారు సాధించిన స్వాతంత్రమే ఈ రోజుల్లో వాటి ఫలాలు మనం ఆశిస్తున్నాం. మొత్తం భారతదేశంలోనే కాకుండా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి గాంధీజీ గారు చూపిన అడుగుజాడల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటిని తూచా తప్పకుండా అన్నీ కూడా అమలు చేస్తున్నారు. మరి ఇంతకుముందు రోజుల్లో ఖాళీ వట్టిగా గాంధీజీ గారిని పేరు చెప్పే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గాంధీజీ గారు చూపిన పాటలు తూచా తప్పకుండా అన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణ అభివృద్ధి చూస్తుంటే జీడీపీ రేట్ మొత్తం దేశంలోనే పెరిగిపోయింది. అధిక శాతం జీడీపీ రేట్ మన తెలంగాణలోనే ఏ రంగాల్లో చూసినా మన తెలంగాణ మరి అభివృద్ధి చెందింది. మరి దీనికి ముఖ్య కారణం ఏదైతే గాంధీజీ గారు హింస లేకుండా అహింస మార్గంతో గాంధీ మార్గంలో మరి స్వాతంత్రాన్ని సాధించారు. అలాగే మన కేసీఆర్ గారు కూడా అహింసా మార్గంలో గాంధీ మార్గంలో తెలంగాణ సాధించబడింది. మనం కూడా అందరం కూడా మరి అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి, హిందూ, ముస్లిం, ఇతర వర్గాలు అందరూ కూడా కలిసిమెలిసి సెక్యులరిజంలో నడుస్తే మనం ముందుకు పోతామని ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఈ స్వాతంత్ర దినోత్సవ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు. मैं तमाम लोगों को इस जश्न आज़ादी की मुबारकबाद देते हुए उन तमाम शहीदान जो मुल्क के लिए अपनी जानों को कुर्बान करें, आज हमारे लिए वो लोग आइडियल होना चाहिए। उनके बताए हुए रास्ते पर हम सबको चलना चाहिए। उसी तरीके से जिस तरीके से हिंदुस्तान आज़ाद हुआ, आज़ादी के बाद से हिंदुस्तान जो तरक्की करा, आज उसी तरीके से तेलंगाना के अंदर जो आंध्रा से आज़ाद होकर तेलंगाना हासिल हुआ केसीआर साहब की क़ियादत में, केसीआर साहब की जद्दोजहद में तेलंगाना आज़ाद होने के बाद आज जो सुनहरा तेलंगाना जो हमको आपको सबको दिखाई दे रहा है, ये केसीआर साहब की बदौलत है। और मैं उम्मीद करता हूँ कि आने वाले दिनों में भी केसीआर साहब की क़ियादत में तेलंगाना बहुत तेज़ी के साथ तरक्की करते हुए कामयाबी हासिल करेगा। నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ దిండి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సునీత జనార్దన్ రావు, వైస్ ఎంపీపీ గోరటి పుల్లమ్మ, ఎంపీటీసీ రాధాకృష్ణ, వెంకటయ్య, సర్పంచ్ మేకల సాయమ్మ, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మండల స్థాయి
ఫిర్యాదు అనేది కంటిన్యూస్ ఉంటేనే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇదే అవకాశం ఎవరైనా చేయించుకోవాలన్నా కూడా ఈ నెల 2 నెలలు అయితే మనకు ఒకవేళ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు నాకు వచ్చి కలిసి నేను టైం ఇచ్చి దాని గురించి మాట్లాడి ఫర్దర్ ఏంటనేది నేను వాళ్ళని చెప్పగలను. ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళు జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ టి వెంకటేశం, పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవనపల్లి విశ్వేశ్వర్, లయన్స్ క్లబ్ పాలకుర్తి అధ్యక్షుడు వీరమనేని వెంకటేశ్వరరావు జెండాలను ఆవిష్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన సీఎస్ శాంతికుమారి. సమాచార శాఖ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన డైరెక్టర్ రాజమౌళి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు. బీజేపీ నేతల తిరంగా ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలతోనే దేశంలో స్వేచ్ఛగా ఉన్నాం. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బారామిరెడ్డి వ్యాఖ్య. తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ. ఇద్దరిపై దాడికి పాల్పడి పరారైన సహచార విద్యార్థి గణేష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.